Hi everyone, this is vegetable ghee and also mustard oil, 2 mix curry का సబ్జీ బనా దియా అంటే రెండు కలిపి కర్రీ వండుతున్నాను అనమాట. అంటే మస్టర్డ్ ఆయిల్ని సింపుల్గా వండకూడదు, దాన్ని వెజిటేబుల్ గీతో మిక్స్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్. ఇవి వచ్చేసి 2 టమాటాలు, 2 ఆనియన్స్, 4 చిల్లీస్. స్పెషల్ కర్రీ వచ్చేసి ఇవాళ కూడా పొటాటో అండ్ సోయా చంక్స్, అందులో ఒక స్వీట్ పొటాటో కూడా మిక్స్ చేశాను అండ్ ఒక బాయిల్ ఎగ్ కూడా మిక్స్ చేశాను. టేస్ట్ అయితే ఇచ్చి పడేస్తుంది. మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేది పక్కన పెట్టుకున్నాను. ఎగ్ బాయిల్ చేసి దాన్ని నీట్గా కట్ చేసి దాంట్లో పీస్లు యాడ్ చేశాను అనమాట కర్రీలోని. అవి యాడ్ చేసిన 5 మినిట్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా స్మెల్ అది వచ్చేలా చూపించాను. ఇది వీడియో కొంచెం రివర్స్ అయింది, మన మొబైల్ అంత క్లారిటీగా రాదు. కానీ ఇక్కడ ఏంటంటే కంటెంట్ మనకి కర్రీ మంచిది తీసుకోవాలి ఎప్పుడు కంటెంట్. ఇది వచ్చేసి ఇలా అవుతుంది మనం తిప్పినవి. ఆ తర్వాత ఇవి సోయా చంక్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టాను నీట్గానే. పింక్ సాల్ట్ వాడతాను ఎప్పుడు కర్రీలోకి. ఎప్పుడు హెల్తీ కన్జ్యూమ్ చేస్తేనే మనకి బాడీ ఇన్సైడ్ ఏదైతే వెళ్తుందో అవుట్ సైడ్ అవుట్పుట్ కూడా అదే ఉంటుంది మనకి ఎప్పుడు. చాలామంది ఆయిల్ ఫుడ్లు తింటే ఆయిలీగానే ఉంటుంది, ఎప్పుడు ఫ్యాట్ వస్తూనే ఉంటుంది, ఎక్కడ బర్న్ అవుతుంది. ఇంకా మనం ఇటువంటి హెల్తీ తింటే బర్న్ అవుతుంది, మనం తిన్నదానికి పడుతుంది, మనం చేసేదానికి ఉపయోగం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సరిపడా సాల్టు, పెప్పరు, పసుపు 3 కలిపి తీసుకున్నాను అనమాట. సపరేట్గా ఒక దాంట్లో వేసుకుని 3 కలిపి ఒకేసారి వేసాను. తర్వాత చాట్ మసాలా వేసాను, తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేశాను, ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇవి వచ్చేసి ఒక స్వీట్ పొటాటో, 2 నార్మల్ పొటాటోస్ అనమాట. ఇవి వచ్చేసి మళ్ళీ సోయా చంక్ చేసి కాసేపు 10 మినిట్స్ బాయిల్ చేశాను నీట్గానే. రేపు వచ్చేసి గట్టిగా తింటాను, రేపు వీడియో అదిరిపోద్ది చూడండి, రొట్టెతో కలిపి రైస్తో కలిపి. మన పక్కన ఇంకో ఏ సోయా చంక్స్ రెసిపీ పిల్లోడు రెడీ చేస్తున్నాడు, వేరే వాడి స్టైల్లో ఫ్రై చేసుకుంటున్నాడు వాడు. మన స్టైల్లో మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం. ఇంకోసారి మనం ఫ్రై చేస్తాం, ఒకసారి గ్రేవీ చేస్తాం. ఇది వచ్చేసి మురింగా రైస్ అనమాట. బాస్మతి రైస్లో ముల్లం కూర కలిపి నీట్గా మిక్స్ చేసి, ముల్లం కూర కూడా రైస్లో బాయిల్ అవుతుంది నీట్గానే. ఇదిగో కర్రీ అవుట్పుట్ ఇలా వస్తుంది ఫైనల్గానే. తిప్పుతున్నాను, ఫైనల్గా వచ్చేసింది. అందులో గరిటె పెట్టి నీట్గా కలుపుకుంటే అయిపోద్ది, పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా ఏమిటంటే ఈరోజు వచ్చేసి బుధవారం ఫాస్టింగ్ చేశాను అనమాట. అంటే నో వాటర్ కన్జ్యూమ్ ఇన్సైడ్, నో వాటర్, నో ఫుడ్, ఎవ్రీథింగ్ ఐ స్టాప్ టుడే. ఓన్లీ టుడే వర్క్ డూయింగ్, నథింగ్ కన్జ్యూమ్ ఇన్సైడ్, ఓన్లీ వర్క్. ఫుల్ ప్రాబ్లం టుడే. ఫాస్టింగ్ బట్ గుడ్, హెల్త్ ఫర్ గుడ్ ఫాస్టింగ్. టుమారో I will prepare everything, breakfast also, curry, rice, roti. You will get more video to